భక్తి అన్న మాటకి యథార్థమైన అర్థం ఏమి అంటే మనసు యందు ఈశ్వరుడు తిరుగుట. మనసు యందు ఈశ్వరుడు తిరగడానికి కారణం ఒకటి ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమ, రెండు ఎప్పుడూ ఆయన్ని చూసి మురిసిపోగలిగినటువంటి లక్షణం. అందుకే నేను మీతో మళ్ళీ మనవి చేస్తున్నాను అని అనుకోకండి. ఎందుకంటే ప్రవచనమునకు ఒక లక్షణం ఉండాలి అని పెద్దలు అంటారు. ప్రవచనం అంటే ప్రకృష్ట వచనం అని. పందిరిరాట వేసేవాడు పందిరిరాట వేసి వెళ్ళిపోకూడదు. పందిరిరాట వేసినవాడు తాను ఊపాలి. తానే ఊపి గట్టిగా ఉందా లేదా చూడాలి. గట్టిగా లేదనుకోండి, తనే బాగా ఊపి నేల గుల్లబారించోట మళ్ళీ రాళ్ళు తెచ్చి వేసి గుణపాన్ని తిప్పి బాగా నొక్కాలి. కాలుతో నొక్కి మళ్ళీ గుంజ కదిపి కదలట్లేదని తాను అప్పుడు వెళ్ళాలి. అంతేగాని నేను గుంజ పాతానని వాడు వెళ్ళిపోతే వచ్చినవాడు పందిరేస్తే కింద పడిపోతుంది. అంటే పందిరిరాట పాటడం ఎలా ఉంటుందో ప్రవచనం అంటే అలా ఉండాలి అని శాస్త్రవాక్కు. నేను ప్రవచనం చేస్తున్నానన్న అహంకారంతో ఈ మాట నేను అంటలేదు, దానికి ప్రయత్నం చేస్తున్నానని మాత్రమే అంటున్నాను. అందుకే 1కి 4 మాటలు మనవి చేస్తున్నాను. ఈశ్వర దర్శనము ఎక్కడ మొదలవుతుంది అంటే విశ్వమునందే మొదలవుతుంది. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలోని మొట్టమొదటి నామము విశ్వం. నిజానికి మిగిలిన 999 నామములు ఆ నామమునకు వ్యాఖ్యానములు. విశ్వమే విష్ణువు. అందుకే శుకబ్రహ్మ భాగవతంలో పరీక్షత్తుకు ప్రారంభం చేస్తూ హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అని ప్రారంభం చేశాడు. హరిమయము విశ్వమంతయు అలా నీకు అనుభవంలోకి వచ్చే పర్యంతమో ఇదంతా ఈశ్వరుడిది, ఎంత గొప్పగా తయారు చేశాడయా అని నువ్వు ఆ కోణంతో చూడడం నీకొస్తే ప్రపంచమంతా ఈశ్వర విభూతి, దృష్టి పవిత్రమవుతుంది. అది లేనినాడు ఏమవుతుందంటే ఎక్కడెక్కడ నీకు ఏది అందంగా కనపడిందో అది నీకు కావాలనిపిస్తుంది. ప్రేమ స్థానాన్ని కామం ఆక్రమిస్తుంది. కామము ఆక్రమిస్తే నరకద్వారం తెరుచుకుంటుంది. కామద్వారము మూసుకుని ప్రేమద్వారం తెరుచుకుంటే పరమేశ్వరుడి వైపుకి ప్రస్థానం ప్రారంభమవుతుంది. అది భక్తి. కాబట్టి భక్తి కూడా మనోస్థాయి ఎందే ఉంటుంది. అది కూడా మనస్సులోంచి ఉత్పన్నమయ్యేదే తప్ప భక్తి అంటే కొత్తగా ఏదో విచిత్రమైనటువంటి స్థితిలో ఉంటుంది అని భావన చెయ్యకూడదు. కాబట్టి ఇటువంటి స్థితిని పొందినటువంటి భక్తిలో మిగిలినటువంటి అవతారాలన్నిటిలో కూడా ఈశ్వరావతారముల యందు ఏదో ఒక కారణానికి ఈశ్వరుణ్ణి పిలిచారు. నువ్వు అవతార స్వీకారం చెయ్యి అని పిలిచిన వాళ్ళు ఉన్నారు. అవతార స్వీకారము అన్న మాట గురించి కూడా కించిత్ అవగాహన ఉండవలసిన అవసరం ఉంటుంది. అవతార తార ఈ రెండు పరస్పర విరుద్ధమైన మాటలు. తార అంటే ఉన్నది ఉన్నట్టు మీకు కనపడక మీ మాంసనేత్రము దాని యథార్థ స్వరూపమును తెలుసుకొనలేక అది ఎంత పెద్దదో మీకంత చిన్నదిగా చూపించగలిగిన అయోమయావస్థకి మనోకోణంలో తార అని పేరు. ఆకాశంలో ఉంటుంది తారాపథము అంటాం మనం. నక్షత్రాన్ని చూపించి అదిగోనండి చుక్క అంటాడు, చిన్నదిలా కనపడుతుంది. నిజానికి అంతేనా నక్షత్రం? నక్షత్రం భూమి కన్నా కొన్ని లక్షల రెట్లు పెద్దది. అసలు తార యొక్క యథార్థ స్వరూపాన్ని మీకు చూపించడం కోసం తార కిందకు వచ్చిందనుకోండి, తారని యథార్థంగా చూడడానికి మనం ఉండం. ఎందుకంటే తార దిగితే తారని చూడడానికి మాంసనేత్రము యొక్క శక్తి చాలదు. అది స్వయం ప్రకాశకం, సూర్యుని కన్నా కొన్ని కోట్ల రెట్లు ప్రకాశకం. అటువంటి ప్రకాశవంతమైన తార కిందకొస్తే మన మాంసనేత్రం ఎలా చూస్తుంది? కాబట్టి చూడలేదు. కానీ అది ఏం చెప్పిందో అది నిజమనుకుని మనం అలాగే తార అని సరిపెట్టేసుకుంటూ ఉంటాం. కాబట్టి తారగా ఉన్నదేదో అది నీకు అర్థమే కానిది. ఆ తార ఒక్క విషయంలో మినహాయింపిచ్చి నీ మాంసనేత్రంతో చూడడానికి వీలైన రీతిలో కిందకొచ్చి నీ ముందు నిలబడగలిగితే ఆనాడు నువ్వు చూస్తే దాన్ని అవతార. తార నీకు కనపడనిది, అవతార నిన్ను అనుగ్రహించినది. అరే నువ్వు నన్ను చూడలేవాయా, నువ్వు చూడడానికి వీలుగా నేను వస్తున్నాను. ఎలా రావాలి?
ఈ మాంసనేత్రము చూడడానికి యోగ్యమైనంత తేజస్సుతో వచ్చి నీ ముందు కరచరణాదులతో నిలబడతాను. సగుణా నిర్గుణా సాతు ద్విధా ప్రోక్త మనీషిభి సగుణా రాగిభి సేవ్యా నిర్గుణాతుర్విరాగిభి అంటాడు వ్యాసుడు. నిర్గుణమై అంతటా నిండిపోయినటువంటి పరబ్రహ్మము సగుణమై ఒక ఆకారమును పొంది కంటి ఎదుటకొచ్చి నిలబడితే దానికి అవతారమని పేరు. అసలు అలా ఎందుకో రావాలి భగవానుడు? ఆయనకి ఏమిటి అవసరం? సాక్షీచేతో కేవలో నిర్గుణశ్చ అని కదా ఉపనిషత్. ఆయన సాక్షిగా ఉండి ఎప్పుడూ అంతటా చూస్తుంటాడు, సర్వత్ర నిండిపోయి ఉంటాడు. దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. మరి కనపడ్డం ఎందుకైనా అంటే ఆయనే చెప్పాడు, నువ్వేం కంగారు పడకాయా, నేను ఎందుకు కనపడుతుంటానో తెలుసా? అలాగా పరిత్రాణాయ సాధూనాం, నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకున్నటువంటి మహాభక్తులైనటువంటి వారు నా గురించి తప్పించారు. కాబట్టి వాళ్ళు నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో నేను అలా కనపడ్డాను. అదే నా రూపం మాత్రం కాదు. ఈశ్వరుని యొక్క ఒక రూపం ఇలా ఉండాలని ఒక ఋషి కోరుకున్నాడు, ఒక భక్తుడు కోరుకున్నాడు, ఆయన అలా కనపడ్డాడు. అంత మాత్రం చేత ఇదే ఈశ్వరుని యొక్క రూపం అండి, ఇక మిగిలినవి రూపాలు కావండి అని మాత్రం అనకూడదు. సహస్రశీర్ష పురుష ఎన్ని రూపాలతోనైనా వస్తాడు. మీ దగ్గర గోధుమ పిండి ఉంటే పూరీలు చేసుకోవచ్చు, చపాతీలు చేసుకోవచ్చు, లేకపోతే ఏదో పుణుకులు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఏది కాకపోతే పిండి ముద్దగా అట్టి పెట్టుకోవచ్చు. అసలు గోధుమ పిండి అంటూ ఉండాలి. పరబ్రహ్మం అంటూ రూపాన్ని పొందాలనుకోవాలి, కానీ ఏ రూపాన్నైనా ఆయన పొందుతాడు. దేనికి పొందుతాడు? అలా చూడాలని ఏ భక్తుడు అనుకున్నాడో ఆయన కొరకు పొందుతాడు. ఒకటి. రెండు, వినాశాయచ దుష్కృతాం, ధర్మమును పాడు చేసినటువంటి వాడెవడున్నాడో వాడిని నిర్మూలించడం కోసమని దానికి అనుగుణమైన రూపాన్ని పొందుతాడు. అక్కడ కూడా మళ్ళీ భక్తుడి మాట అంతర్లీనంగా ఉంటుంది. ఎక్కడో తెలుసా అండి? ఇది తత్వం, ఈశ్వరావతార తత్వము అంటారు దీన్ని. ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు అనుకోకండి, నేను వెంకటేశ్వరుడు గురించే చెప్తున్నాను. ఇది చెప్పని నాడు వెంకటేశ్వర అవతారం గురించి చెప్పడం అర్థం లేని విషయం. ఈశ్వరుడు ధర్మాన్ని నిలబెట్టడానికి రాక్షస సంహారం చేసేటప్పుడు కూడా భక్తుల మాట నిలబెడుతుంటాడు. అది ఎలా నిలబెడతాడండి అంటారేమో, బ్రహ్మగారు మాటిస్తూ ఉంటాడు. ఆయన ఎవరెవరు తన గురించి తపస్సు చేశారో వారికి ప్రత్యక్షమై అది ఆయన కర్తవ్యం. మనకి అయోమయ అవస్థ కల్పించే మాట బాధ్యత, అయోమయంలోంచి బయటికి తీసుకొచ్చే మాట కర్తవ్యం. కర్తవ్యం అన్న మాటని మీరు జీవితంలో పట్టుకున్నారనుకోండి, అభ్యున్నతి. బాధ్యత అన్న మాట మీరు పట్టుకున్నారనుకోండి, పతనం. ఎందుకంటే లాగడం ప్రధానం కాదు, ఎటు లాగుతున్నాడు అన్నది ప్రధానం. పైకి లాగుతున్నాడా కిందకి లాగుతున్నాడా అన్నది ప్రధానం. బాధ్యత పట్టుకున్నవాడు కిందకు పోతాడు, కర్తవ్యం పట్టుకున్నవాడు పైకి పోతాడు. కర్తవ్యం అంటే తాను చెయ్యవలసినది చేస్తున్నాడా చెయ్యట్లేదా, నేను ఇది చెయ్యాలి, నేను చేశానా లేదా, కర్తవ్యం. అవతలవాడి ఎవడి గురించో నేను తాపత్రయం ప్రారంభం చేసేసుకున్నాను అనుకోండి, అప్పుడు బాధ్యత అంటకాగిపోతాను నేను. అందుకే మీరు చూడండి, శాస్త్రంలో ఎప్పుడైనా సరే కర్తవ్యం అన్న ఒక్క మాటనే వాడతారు. కర్తవ్యం దైవమాన్హికం. విశ్వామిత్రుడంతటి వాడు రాముణ్ణి లేపితే సంధ్యావందనం నీ బాధ్యత అని చెప్పలేదు, సంధ్యావందనం నీ కర్తవ్యం. చేస్తే చేయలే అయితే మానే. చెప్పడం నా కర్తవ్యం, చెయ్యడం నీ కర్తవ్యం. చెప్పాను చేయమని, నువ్వు చేయకపోతే మధ్యాహ్నం చెప్తాను సంధ్యావందనం చేయమని, చేయకపోతే సాయంత్రం చెప్తాను చేయమని, చేయకపోతే రేపొద్దున్న చెప్తాను చేయమని. ఇలా ఎన్నాళ్ళు చెప్తావు? నా దగ్గర ఉన్నన్నాళ్ళు చెప్తాను. ఉన్నన్నాళ్ళు చేయకపోతే నీ కర్మ, నువ్వు చేయలేదని నేను బాధపడిపోను. నా కర్తవ్యం నేను చేశానా లేదా, అంతే. ఇది ఆర్షవాంగ్మయంలో ఉన్న కీలకం. అందుకే మీరు భగవద్గీత పరిశీలించండి, భగవద్గీత అంతా కర్తవ్య బోధయ మాత్రమే చేస్తుంది. భగవద్గీత కేవల కర్తవ్య బోధ, బాధ్యతను ఎప్పుడూ మాట్లాడవు, కర్తవ్యాన్నే మాట్లాడతాయి. అందుకే కర్తవ్యం, బ్రహ్మగారికి ఒక కర్తవ్యం ఉంది. ఆయన గురించి ఎవరైనా తపస్సు చేస్తే ప్రత్యక్షం అవ్వాలి. ప్రత్యక్షం అయితే ఆయన కర్తవ్యం ఏమిటంటే అవతలవాడి కోరిక అడిగి అది వేదము యొక్క పరిధిలోకి వచ్చేటట్టుగా చూసి ఆ కోరిక తీర్చాలి. అందుకని ఆయన వరం ఇస్తుంటాడు. నేను చచ్చిపోనంటాడు రాక్షసుడు. అలా తప్పదు, చచ్చిపోవాలి. పోనీ ఎలా చచ్చిపోతావు నువ్వు చెప్పు, మిగిలిన వాళ్ళకి నేను రాశాను ఎలా చచ్చిపోతాడు.
నువ్వు చెప్పు నీ విషయంలో ఎలా చచ్చిపోతావో చెప్పు అంటే వాడు మురిసిపోయి బ్రహ్మగారిని మభ్యపెట్టాననుకుంటాడు. గాలిన్ కుంభిని అగ్ని అంబూల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలన్ తమ ప్రబల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనములోకాధీశ ఇప్పించవే అంటాడు. రాత్రి కాదు, పగలు కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, ప్రాణం ఉన్నది కాదు, ప్రాణం లేనిది కాదు, నరుడు కాదు, మృగం కాదు, అస్త్రం కాదు, శస్త్రం కాదు, వేటితోనూ నేను చచ్చిపోకూడదు. తథాస్తు ఆయన వెళ్ళిపోతాడు. ఇప్పుడు తన భక్తుడైన వాడు బ్రహ్మగారు, ఇంటి పెద్ద, పితామహుడు, సృష్టి చేశాడు నారాయణుడి మాట పట్టుకొని. ఇప్పుడు నిన్నెవడేమన్నాడా యావరం నువ్వే చూసుకో అయితే అనడు విష్ణువు. దానికి ఎన్ని మినహాయింపులుంటాయో అన్ని మినహాయింపులతోటి అవతార స్వీకారం చేస్తాడు. అందుకని భక్తుడి మాట నిలబెట్టడం ఉందా లేదా అవతారంలో? రాక్షస సంహారమును భక్తుడి మాట నుంచి విడదీయడానికి మీకు అవకాశం ఉండదు. అందుకే పరిత్రాణాయ సాధూనాం అని ముందు నన్ను నమ్ముకున్న భక్తుల మాట నిలబెట్టడానికని ఈశ్వరుడు అనడానికి కారణం అదే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఇప్పుడు నేను ధర్మానికి అడ్డొచ్చిన వాళ్ళని సంహరించడానికి అవతార స్వీకారం చేసి వస్తూ ఉంటాను. అప్పుడు వచ్చినప్పుడు అసలు ఎవ్వరికీ కూడా అర్థం కానటువంటి స్థితి ఒక్క జ్ఞానులకు తప్ప అంతటా నిండి నిబిడీకృతమైపోయి ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళముల పై వరకు ఈశ్వరుడు ఉన్నాడు అని నేను అన్నాను అనుకోండి, ఏమైనా కనపడతాడా? కానీ కనపడాలని తాపత్రయపడినటువంటి భక్తుడి కొరకు ఈ మాంసనేత్రంతో చూడబడడానికి వీలుగా ఆయన దిగి వచ్చి నిలబడతాడు. నిలబడితే అవతార అంటారు. ఈ అవతారమునందు మీరు ఏ అవతారాన్ని చూడండి, ప్రార్థన అన్నది అందులో ఉంటుంది. ప్రార్థన ఎందుకు అంటే ఇప్పుడు నేను ఆ ప్రార్థన క్రమాన్నంతటినీ వివరించను, కానీ ఒక్క మాట చెప్తాను. ప్రార్థన దేని కొరకు ప్రతి మనుష్యుడు చేస్తాడు అంటే మిగిలిన ప్రాణులకు లేదు. ప్రార్థన అన్నది ప్రతివాడు తనకి తానుగా చేసుకోవాలి, తన కొరకు వేరొకరు కాదు, తానే చేసుకోవాలి. కారణం ఏమంటే రెండిటి మధ్య నొక్కబడతాడు. కాలము దురితము అని ఉంటాయి వేదాంతంలో, ఈ 2 మాటలు వాడతారు. కాలము దురితము మధ్యలో ఈశ్వరుడు కర్మ ఫలప్రదాత. వాడనుకుంటాడు విశాఖపట్నం ఉపన్యాసానికి వెళ్ళిపోతున్నాను, దురితము ఏదో ఉంది, ప్రారంధం చేసిన పాపం, అది అన్నమాట నిలబెట్టుకోకుండా చేయడం కోసమని జ్వర రూపంలో వచ్చింది. ఇప్పుడు ఈ కాలమునకు దురితమునకు మధ్యలో నొక్కబడ్డాడు. ఇలా నొక్కబడితే తనంత తానిక పైకి రాలేడు. అప్పుడు ఈ మధ్యలో నిలబడి కంటికి కనపడకుండా ఈ స్థితిని కల్పించిన వాడు ఈశ్వరుడు. గత జన్మలలో దురితం ఉంది, దాన్ని అనుభవింపచేస్తున్నాను, ఇప్పుడు నీకు అపకీర్తి రూపంలో అది సంప్రాప్తమవుతుంది మాట నిలబెట్టుకోలేకపోయావని. ఇప్పుడు నువ్వు ఎవరిని ప్రార్థన చేయాలి? నీ అంతటి నీకు తగ్గిపోదు జ్వరం. ఇప్పుడు నువ్వు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయాలి. ఈశ్వరా, ఏదో పొరపాటు చేసి ఉంటాను, ఎవరి మనసో వేడెక్కించుంటాను, ఇవాళ నా ఒళ్ళు వేడెక్కింది, అపకీర్తి కారణమైంది, మాట నిలబెట్టుకోలేకపోయాను ఇన్ని సంవత్సరముల తర్వాత, కాబట్టి ప్రార్థిస్తున్నాను, నా తప్పు మన్నించి ఇప్పుడైనా వెళ్ళేటట్టు నన్ను అనుగ్రహించు అని నేను ఈశ్వరుణ్ణి ప్రార్థించాను అనుకోండి. 7 రోజులు ఉండవలసిన జ్వరం 2 రోజులతో పోయిందనుకోండి. అప్పుడు దురితమునకు కాలమునకు మధ్య నలుగుతున్న వాడిని పైకెత్తగలిగిన వాడు ఈశ్వరుడే. దానికి కారణము ప్రార్థన. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, ఏ రోజు ఎలా ఉంటుందో నీకు తెలియదు, ఈశ్వరుడికి తెలిసి. ఎందుకంటే దురితమునకు ఫలితం ఆయన ఇవ్వవలసిన వాడు. కాలముంది, దురితముంది, ఎక్కడ నొక్కబడతావో నీకేం తెలుసు? తెలియదు. అందుకే 108 నామములతో పూజ చేసి బయటికెడతారు. అష్టోత్తర శతనామ స్తోత్రం ఏదో ఒక దేవతకి చెప్తారు. కారణం ఏమిటో తెలుసా అండి? మీరు నొక్కబడ్డం కాదు, మీకు రావక్కర్లేదు జ్వరం. మీ అబ్బాయికి జ్వరం వచ్చింది, చాలా వేడిగా ఉంది ఒళ్ళు, హాస్పిటల్లో జాయిన్ చేశారంటే మీరేమైనా చేయగలరా? మీ మనసు స్వస్థత తప్పడానికి మీ శరీరము నుండి ఉద్భవించిన బిడ్డలు చాలు. వాళ్ళకు బాగుండకపోయినా మీకు బాగుండదు, మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళకు బాగుండకపోయినా మీ మనసు బాగుండదు. విశాల హృదయం ఉన్నవాడికి ఎవరికి బాగుండకపోయినా తనకి బాగుండదు. లోకంలో ఎవరు పుట్టినా 27 నక్షత్రముల యొక్క 4 పాదాల్లో పుట్టాలి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 నక్షత్రాలకి 27 × 4 108 పాదాలు. 108 పాదాల్లో పుట్టాలి. 108 పాదాల్లో ఈ సమస్త జగత్తు పుట్టింది.
పెరుగుతోంది, పడిపోతుంది. 108 పాదములలో, నక్షత్ర పాదములలో పుట్టిన ఈ జగత్తంతా బాగుంటే నా మనసు చల్లగా ఉంటుంది. నేను చల్లగా ఉండగలిగితే సంతోషంగా నీ పాదాలు పట్టుకోగలను. కాబట్టి ఈశ్వర, దురితమునకు ఫలితమునిచ్చే ముందు నా ప్రార్థన మన్నించు. నీ పాదములు పట్టుకుని ఉన్నాను, ఒకప్పుడు తెలియక చేశాను, ఇప్పుడు నీ పాదాలు పట్టుకున్నాను, నన్ను మన్నించన్న కోణంలో ఎవడు ప్రార్థన చేసి బయటికి వచ్చాడో వాడికి ఈశ్వరుడు దురితమును తప్పిస్తాడు. ఇది భాగవతం 10వ స్కందంలో నిరూపించి చూపిస్తారు. కాబట్టి అందుకొచ్చింది ప్రార్థన అన్నది. వ్యక్తి స్థాయిలో ప్రార్థన ఎలా ఉంటుందో లోకస్థాయిలో ప్రార్థన అలాగే ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఉపద్రవం కలుగుతుందో అప్పుడప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తారు, నువ్వే రక్షించాలని. హిరణ్యకశిపుడి ఉద్ధతి పెరిగిందనుకోండి, దేవతలందరూ ప్రార్థిస్తారు. రామావతారంలో రావణాసురుడి ఉద్ధతి పెరిగిపోయింది. అప్పుడు వాళ్ళందరూ మళ్ళీ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు. అనుకోకుండా వాళ్ళకి అవకాశం వచ్చింది. దశరథ మహారాజు గారు చేస్తున్న యాగమంటపానికి వెళ్ళారు, కూర్చున్నారు. అకస్మాత్తుగా శ్రీ మహావిష్ణువు అక్కడ ఆవిర్భవించారు. ఆవిర్భవించడానికి కూడా కారణం ఉంది. బ్రహ్మగారు అన్నాడు, నరుడి చేతిలో వానరుడి చేతిలో అయితే చచ్చిపోతాడు రావణుడు, ఇతరుల చేతిలో మరణించడు. ఏ మానవుడు తొందరపడి వెళ్ళిపోతాడో నేను చంపగలనని బిడ్డల్ని రక్షించుకోవడం కోసం ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్రగదాపాణి పితమాసా జగత్పతి, ఆయనే సభలో కనబడ్డాడు. అప్పుడు విష్ణువుని ప్రార్థించారు దేవతలు. అయా, మీరు దశరథ మహారాజు గారి కడుపున కొడుకుగా పుట్టండి, దాశరథి, ఒక మనుష్యుడిగా మీరు పుడితే మీ చేతిలో రావణుడు మరణిస్తాడు, కాబట్టి మీరు పుట్టండి అని అడిగారు. అప్పుడు ఆయన ఓ మాట అన్నాడు, మీరందరు అడిగారు, తప్పకుండా నేను పుడతాను, అందుకే నేను దశరథుణ్ణి తండ్రిగా వరిస్తున్నానన్నాడు. నేను కొడుకుగా పుట్టిన తర్వాత మా నాన్నగారిని తండ్రిగా వరించానండి అంటే కుదరదు, నా కర్మవశాత్ జన్మించానంతే. అది అటువంటి మహాభక్తుడి కడుపున పుట్టడం నా అదృష్టం అంతే తప్ప నేను వరించడం నా విషయంలో ఉండదు. కర్మ అనుభవించడానికి వచ్చినవాడు వరించి రాలేడు. పరమేశ్వరుడు తల్లిదండ్రులను వరించి పుట్టగలడు. దశరథుణ్ణి వరించాడు, నాకు తండ్రిగా దశరథుడు అని ఆయన కడుపున పుట్టాడు. కాబట్టి ఆయన దాశరథి అన్న మాట అంత ఇష్టం. అందుకే గోపరాజు గారు శతకం చేస్తే దాశరథి కరుణాపయోనిధి అని మకుటం పెట్టుకున్నారు. అలా ప్రార్థన చేస్తే ఆ రోజున ప్రతిజ్ఞ చేశాడు, హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహన్ దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ. కారణం లేకుండా ఎవరో అడిగారని భగవంతుడు ఎవరిని చంపడు. రావణుణ్ణి చంపుతాను ఎందుకో తెలుసా? ఒక కారణానికి చంపుతాను. భగవంతుణ్ణి వేదాన్ని నమ్ముకున్న ఋషుల్ని బాధ పెట్టాడు, అందుకు చంపుతాను. చంపి వెళ్ళిపోను. 11,000 సంవత్సరములు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాను. ఎందుకు పరిపాలిస్తానో తెలుసా? ఒక్క కారణానికే పరిపాలిస్తాను. మిగిలిన అవతారాల్లో రాక్షస సంహారం చేసి ఉపసంహారం చేశాడు అవతారాన్ని. ఒక్క రామావతారంలో అలా వెళ్ళల. 11,000 సంవత్సరములు పరిపాలించి కొడుకుల్ని కూడా కన్నాడు. ఎందుకు? ఆయనే చెప్పాడు, నరుడెంత పనికి మాలినవాడు లేడు అని. రావణుడు కనీసం నరుడి పేరు కూడా ఎత్తలేదు వరం అడగడానికి. నరుడేమి, జనకుడే అన్నాడు రామాయణంలో. ఆ నరుడు ఈ రాముడేం చేస్తాడన్నాడు. నరుడంటే అంత చులకన ఆ రోజుల్లో. నరుడంటే ఎంత గొప్పవాడో నిరూపించడానికి నరుడిగా పుట్టి నరుడిగా పెరిగి నరుడిగా ఉండి నరుడిగా అవతార పరిసమాప్తి చేస్తాను. అందుకే మనుష్యుడిగా పుట్టినవాడు రామభక్తి లేకపోతే వాడంత కృతజ్ఞుడు వేరొకడు లేడు. అందుకని 11,000 సంవత్సరముల రామావతారం ఉంది. ప్రార్థించింది ఒకనాడు అదితి. కశ్యప ప్రజాపతి దగ్గర ఉపదేశం తీసుకుని అడిగింది, మహానుభావ, నా కొడుకు పెద్దవాడు ఇంద్రుడు రాజ్యభ్రష్టుడైపోయాడు, అతనికి బలిచక్రవర్తి దగ్గర నుంచి రాజ్యం ఇప్పించాలి, కాబట్టి నువ్వు నాకు ఒక్కసారి అనుగ్రహించాలంది. ఎదురుగుండా కట్టెదుట కనపడ్డాడు. చూపుల శ్రీపతి రూపము ఆపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడిన తిథి లక్ష్మీనాథున్ అంటారు పోతన గారు. భక్తి కలిగిన హృదయంలోంచి వచ్చే కవిత్వం అలా ఉంటుంది. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి. ఇంత కోరిక కోరుదామనుకున్నావిడ నిజంగా శ్రీ మహావిష్ణువు ఎదురుగుండా కనపడితే ఆయన రూపాన్ని చూసి పొంగిపోయి కళ్ళతో తాగేసిందన్నారు. కళ్ళతో ఎలా తాగుతుంది? నోటితో గదు తాగుతారు. అంటే ఒక్కొక్క ఉత్సవ సమయమునందు మనస్సు ఆనందాన్ని పొందితే ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని వేరొక ఇంద్రియం చేస్తుంది. చూపులతో తాగేసింది ఆవిడ. అసలు నిజంగా చెప్దామనుకున్నది
తడబడిపోయింది, చెప్పలేకపోయింది, నోటంట మాటే రాలేదు. వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనది లక్ష్మీనాథున్, ఆయన్ని పొగిడింది. ఆవిడ ఆయన్ని వరమడగడం కాదు, శ్రీ మహావిష్ణువే ఇప్పుడు అదితిని వరం అడిగారు. నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులున్ పతుల్ సమ్మోదింప రాత్రించరులు శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగాన్. అమ్మ నీ కొడుకునై పుడతానమ్మా అని అడిగి వామనమూర్తిగా వచ్చి 3 అడుగులు దానం బట్టి రాజ్యం ఇచ్చారు. ఏ అవతారంలో మీరు చూసినా ప్రార్థన అన్నది ఉంటుంది. వెంకటేశ్వరావతారంలో ఎవరు ప్రార్థన చేశారు? ఇన్ని అవతారాల్లో మీకు కొన్ని ప్రార్థనలు నేను ఉదాహరణలకి చూపించాను. వెంకటేశ్వరావతారంలో ఓ శ్రీమన్నారాయణ మీరు అవతరించి మమ్మల్ని ఇలా అనుగ్రహించండి అని ఎవరైనా అడిగారా ఆయన్ని? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.